ఈ మధ్య కాలంలో ఇంజెక్షన్స్ చేయించుకుంటున్నారు బరువు తగ్గడం కోసం. కొన్ని టాబ్లెట్స్ ప్రచారం జరుగుతున్నాయి. ఇది నిజంగా కరెక్టే అండి? వైద్య రంగం సంబంధించి లేకపోతే ఇదేమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందా? అంటే సిమాగ్లూటైడ్ అనేది టాబ్లెట్ ఫామ్‌లో ఉంది. టెర్జపటైడ్ అనేది ఇంజెక్షన్ రూపంలో ఉంది. సెమాగ్లూటైడ్ ఇంజెక్షన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. హ్మ్. ఇవి 2 జీఎల్‌పీ-1 అనలాగ్స్ అని ఇంకోటేదో కొత్తగా వచ్చింది. విగోబియా ఏదో అని చెప్తున్నారు ఒకటి. ఇప్పుడు సిమాగ్లూటైడ్ అని పేరు చెప్పాను కదా! ఆ! ఆ సిమాగ్లూటైడ్ అనే పేరు 3 ట్రేడ్ నేమ్స్‌తో ఉంటది. హుహు. ఒకే కంపెనీ వాళ్ళు 3 ట్రేడ్ నేమ్స్‌తో రిలీజ్ చేశారు. రైబల్సెస్ అనేవి టాబ్లెట్స్. ఒజెంపిక్ లేదా విగోవి అనేవి ఇంజెక్షన్స్. ఈ టెర్జపటైడ్ అనేది ఒకే పేరుతో అందుబాటులో ఉంది. దాన్ని మౌంజారో అంటారనమాట. హ్మ్. మౌంజారో అనే పేరుతో ఇండియాలో అవైలబుల్ ఉంది. సో, ఈ మెడిసిన్స్ 2 కూడా హ్మ్. సెమాగ్లూటైడ్ గాని, లేకపోతే టెర్జపటైడ్ గాని, ఈ మెడిసిన్స్ 2 కూడా జీఎల్‌పీ-1 అనలాగ్స్ అనే ఒక పర్టిక్యులర్ గ్రూప్ ఆఫ్ మెడిసిన్‌కి చెందినవనమాట. సో, ఈ గ్రూప్ ఆఫ్ మెడిసిన్స్ షుగర్ కోసం తయారు చేశారు. బట్ వెయిట్ లాస్‌కి కూడా బాగా పనిచేస్తున్నాయి. ఎంత బాగా పనిచేస్తున్నాయంటే షుగర్ లేకపోయినా వెయిట్ తగ్గడానికి ఇవి వాడుకోవచ్చు అనే విధంగా అవి పనిచేస్తున్నాయి. ఓకే. మరి వాటితో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అంటే బాగా లాంగ్ టర్మ్ ఇంకా ఎవరు ప్రయోగించి చూడల. ఇప్పటిదాకా ఒక 10 ఏళ్ల వరకు వాడటం జరిగింది సెమాగ్లూటైడ్ అనేది పరిశోధనలో. హ్మ్. అయితే వీటితో కొన్ని రేర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని మాత్రమే ప్రస్తుతానికి తెలుస్తోంది. ఆ రేర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అనంటే ప్యాంక్రియాస్‌కి సంబంధించిన ఇన్‌ఫ్లమేషన్, ప్యాంక్రియాటైటిస్ అనేది రావచ్చు. కొంతమందికి కంటి చూపుకి సంబంధించిన సమస్యలు రావచ్చు. అదేవిధంగా ఫ్యామిలీలో ఎవరికన్నా థైరాయిడ్ క్యాన్సర్స్ ఉంటే ఇది వాడకూడదు. హ్మ్. ఈ మెడిసిన్స్ వాడకూడదు. అది మాత్రమే కాకుండా కామన్‌గా వచ్చే సమస్యలేంటనంటే, మనకి కడుపులో ఉబ్బరంగా అనిపించడం, కొద్దిగా నాసియా అనిపించడం, వామిటింగ్ అనిపించడం, మోషన్స్ ఎక్కువ అవ్వడం, కొంతమందికి మోషన్ కాకపోవడం. ఇవి కామన్‌గా వచ్చే సమస్యలు. రేర్‌గా వచ్చే ప్రమాదకరమైన సమస్యలు ప్యాంక్రటైటిస్ లేకపోతే ఐకి సంబంధించిన సమస్యలు. ఇకపోతే ఇంకొక సమస్య ఉందంటే అన్నిటికన్నా ఇంపార్టెంట్ సమస్య ఏంటంటే, ఇంజెక్షన్ తీసుకున్నన్ని రోజులు వెయిట్ తగ్గుతుంది. హ్మ్. ఇంజెక్షన్ ఆపేస్తే మళ్ళీ వెయిటొస్తారు. ఓహ్! అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అందుకని ఇది పర్మనెంట్ విషయం కాదు. చాలామంది ఏమనుకుంటారంటే, మనం బరువు తగ్గటం వలన, మనం తగ్గిన తర్వాత మెయింటైన్ చేసుకోగలుగుతాం అని అనుకుంటారు. కానీ మెయింటైన్ చేసుకోగలగాలి. హ్మ్. సో, అది ఇంపార్టెంట్ అనమాట. సో, ఆపేస్తే మాత్రం బరువు మళ్ళీ పెరుగుతారు అనే వాస్తవం వాళ్ళు గమనించాలి.